ఆదిలాబాద్ రిమ్స్ లో చూడాల ఆందోళన కొనసాగుతుంది. రెండో రోజు డైరెక్టర్ ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఫ్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేశారు. ఇప్పటికే మెడికోలపై జరిగిన దాడి ఘటనలో కారకులైన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిని టర్మినేట్ గా చేయగా డైరెక్టర్ను సైతం విధుల నుంచి తప్పించాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. పారదర్శకంగా విచారణ చేపట్టాలని కోరారు. కానీ వచ్చిన ఎంక్వైరీ కమిటీ అధికారులు తమ అభిప్రాయాలు సాక్ష్యాలు పరిగణలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అభియోగం ఎదుర్కొంటున్న డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సమక్షంలోనే విచారణ జరుపుతున్నారని ఆరోపించారు. దీంతో పారదర్శకత లోపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన్ను పక్కన పెట్టి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక డైరెక్టర్ను ఎంక్వైరీలో ఇన్వాల్వ్ చేయొద్దని అన్నారు. లేని పక్షంలో విధులు బహిష్కరించి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఇందాకే ఇంటర్నల్ అదే ఒక కమిటీ ఫామ్ అయింది. డిఎంఈ సార్ ఫామ్ చేసిన దాంట్లో నిజామాబాద్ మెడికల్ కాలేజ్ నుంచి ఇద్దరు ప్రొఫెసర్స్ రావడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లోపలికి పిలిచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. అయితే నేను ఇప్పుడే వీళ్ళతో మాట్లాడాను. సో లోపల ఏం జరిగింది, ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు అని అడిగితే ఏది కూడా నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించింది కాకుండా ఒక్క క్వశ్చన్ కూడా అడగట్లేదంట. మరి ఇందులో ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది? సెకండ్ థింగ్ ఏంటంటే, ఒక అలిగేషన్స్ ఉన్నప్పుడు ఒక అలిగేషన్స్ ప్రూవ్ కాకపోయినా ఒక్కసారి ఇంత పెద్ద ఇష్యూ జరిగి అలిగేషన్ వచ్చినప్పుడు ఆ పర్సన్, అది డైరెక్టర్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి, ఆ రిలేటెడ్ పర్సన్ ఆ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు పర్సన్ ఉండకూడదు. అయితే వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటి అంటే డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సార్ మధ్యలోనే ఈ క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. మరి ఇందులో ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది? మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు డైరెక్టర్ పైన మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాము. వీ హ్యావ్ ఫైల్డ్ ఎఫ్ఐఆర్ అన్నిటి దగ్గర డాక్టర్ జైసింగ్ రాథోడ్ అని మెన్షన్ అయి ఉంది. ఒకరి మీద ఒక కంప్లైంట్ రైజ్ అయినప్పుడు అతన్ని పవర్లో పెట్టుకొని హౌ కెన్ యూ డూ ఇన్వెస్టిగేషన్? ఫస్ట్ సస్పెండ్ ద గాయ్ అండ్ లేటర్ యూ స్టార్ట్ యువర్ ఎంక్వైరీ. దట్ ఈస్ ద కరెక్ట్ వే టు డూ ఎంక్వైరీ. This is not the right way. We are not feeling this is a transparency. So we are expecting first remove that guy and do inquiry immediately. ముందు ఏమైంది, మీరు ఎందుకు డైరెక్టర్ సార్ తోటి మాట్లాడడం జరిగింది దాని గురించి అడుగుతున్నారు. రాత్రి వచ్చి నన్ను ఇట్లా కొట్టినప్పుడు డైరెక్టర్ సార్ ఫ్యాన్స్ మేము అని చెప్పేసి మా దగ్గర వీడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి చూపిద్దాం అనుకుంటే వాళ్ళు అవి చూడడం కూడా లేదు, వాటి గురించి అడగడం కూడా లేదు. కనీసం వీడియోస్ పంపించండి అని కానీ లేకపోతే ఆ వీడియోస్ మాకు చూపించండి అని కానీ అట్లాంటి రెస్పాన్స్ అయితే ఏం లేదు. ఇది ఒక డైరెక్టర్ ఉండి ఆయన మీదనే అలిగేషన్ ఉన్నప్పుడు ఆయన ఇంకా అదే పొజిషన్లో ఉన్నాడు, ఆయన ఇంకా పవర్లో ఉన్నప్పుడు ఈ ఎంక్వైరీ అనేది ట్రాన్స్పరెన్సీగా ఎట్లయితుంది, ఎట్లా జస్టిస్ అనేది ఎట్లా జరుగుతుంది? ఈ ఎంక్వైరీ జరిగితే పవర్ని ఉపయోగించుకొని ఆయన ఈ ఎంక్వైరీని ఏమైనా చేయొచ్చు. ఈ ఎంక్వైరీ అనేది ట్రాన్స్పరెన్సీగా ఉంది అని మాకు అనిపిస్తలేదు. సో ఖచ్చితంగా ప్రొసీడింగ్స్ అనేవి ప్రాపర్గా అవ్వాలి. ఈ ప్రాసెస్లో అంత జరిగేంత వరకు ఒక ఇంటరిమ్ డైరెక్టర్గా వేరే పర్సన్ అపాయింట్ చేసి వాళ్ళ మధ్యలో ఈ ఇన్సిడెంట్కి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరూ లేకుండా అఫీషియల్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు లేని పక్షంగా వాళ్ళ లేని ముందు ట్రాన్స్పరెంట్గా చేసి మేము చెప్పింది విని తర్వాత వాళ్ళు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగి దాన్ని బట్టి మీరు రెస్పాన్స్ తీసుకుంటే కరెక్ట్ ఎంక్వైరీ అవుతుంది, కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది, కరెక్ట్ రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. సో అది జరిగేంత వరకు మేమైతే మా స్ట్రైక్ని డిస్కంటిన్యూ చేయట్లేదు. ఈ రోజు వరకు కూడా మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ని